ఎవరో ఒక అతను నిహారికతో అంతా మనం అనుకున్నట్టు జరగాలి, ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అని అన్నాడు. ఇంకా ఎక్కువ టైము మేం వెయిట్ చేయలేము అని అన్నాడు. అది ఏ విషయం గురించో అడగండి అత్తయ్య. అవని చెప్పింది నిజమా నిహారిక? అత్తయ్య, అది చెప్పమ్మా, ఎవరితో మాట్లాడావు? ఏ విషయం గురించి మాట్లాడావు? మీరు అవని మాటలు పట్టుకొని అందరి ముందు మమ్మల్ని నిలదీస్తారేంటి నాన్న? మీ వైపు తప్పు లేనప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం ఉంది. ఎవరితో మాట్లాడారో ఏం మాట్లాడారో చెప్పండి. అది అంత రహస్యం కానప్పుడు మీకెందుకు అంత భయం? నీ వైపు నుండి ఎలాంటి తప్పు ఉండదని మేము నమ్ముతున్నాం. నువ్వు ధైర్యంగా చెప్పు నిహారిక. నీ మీద ఇంతకు ముందు ఎన్ని చాడీలు చెప్పలేదు, ఇప్పుడు కూడా అలాంటిదేదో అయ్యుంటుంది. నీ ముందు కొండంత అండ అత్తయ్య గారు ఉండగా నీకు భయమేలా? చెప్పేయి. అవని ఎలాంటిదో తెలిసి కూడా మీరంతా నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు. అయినా సరే నా నిజాయితీ నేను నిరూపించుకోవాలి కాబట్టి నిరూపించుకుంటాను. ఏం లేదత్తయ్య, ఒకరు ఫోన్ చేసి డొనేషన్ కావాలి అని అడిగారు. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాము అని చెప్పాను. వాళ్ళకి డొనేషన్ చాలా అవసరం ఉందంట. కొన్ని కార్యక్రమాలు అవి చేసుకునేది ఉంది, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా ఇవ్వండి అని ప్రాధేయపడుతూ అడిగారు. సరే చూస్తానులేండి, నేను మా అత్తయ్య గారితో మాట్లాడాలి, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పాను. జరిగింది ఇంతే అత్తయ్య. వేదవతి గారి కోడలు దాన ధర్మాల గురించి, విరాళాలు చందాల గురించి మాట్లాడడంలో తప్పేముంది? బాలే అన్నా వదినా, మా అమ్మ తర్వాత నిహారికనే కదా అలాంటి విషయాలన్నీ చూసుకోవాల్సింది. అప్పుడే కదా నీ కోడలు చాలా మంచిది అని అందరూ పొగుడతారు. ఈ విషయాన్ని కూడా పెద్ద నేరంలా ఎందుకు హైలైట్ చేస్తావు? మీరు చెప్పింది అబద్ధమని క్లియర్గా అర్థం అవుతుంది. ప్రాణం పోతుందనుకున్న సమయంలో కూడా నేను అబద్ధం చెప్పను. నీ అనుమానాలకు ఇకపై హద్దులు, అడ్డుగోడలు ఉండాలమ్మా. నువ్వు ఏదేదో ఊహించుకుని అనవసరంగా నిహారికని ఇబ్బంది పెట్టకు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా అవని? నువ్వు నందిని పందని, పందిని నందని నమ్మించగల సమర్థురాలివని నాకు తెలుసు నిహారిక. ఉన్నది ఉన్నట్టు విషయం చెప్పింది కదమ్మా, ఇంకా ఎందుకలా మాట్లాడతావు? దీనినే అంటారు నోటి దురద అని. నిజమేంటో తెలియాలి అంటే ఒక మార్గం ఉంది మావయ్య. ఎందుకవని ఇంకా నీ వృధా ప్రయాసలు? నిప్పు లాంటి నిజం బయట పడే వరకు కాస్త ఓపికతో ఉండక్క. అవని, ఆ మార్గం ఏంటో నువ్వు తొందరగా చెప్పు. అత్తయ్య, ఇప్పుడు నిహారికకి ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ వచ్చిందో ఆ నెంబర్కి నేను తిరిగి కాల్ చేస్తాను. వాళ్ళేం మాట్లాడతారో తెలుస్తుంది. అందరి ముందు స్పీకర్ ఆన్ చేస్తాను. విషయం ఏంటో బయటపడుతుంది. విశ్వాస పరీక్షకు నువ్వు సిద్ధమేనా నిహారిక? నువ్వు ఫోన్లో మాట్లాడితే నీ దాన ధర్మాల సంగతేంటో బయటపడుతుంది. ఏమంటావు నిహారిక? నువ్వు చెప్పింది బాగుందవని. నిహారిక ఒప్పుకుంటే ఏ తప్పు లేనట్టు, ఒప్పుకోకపోతే తప్పున్నట్టు. అడ్డంగా ఇరికించేసిందిగా కృష్ణ. అవును బంగారం, కుండలో తల ఇరుక్కున్నట్టు ఇరికిచ్చేసింది. నిహారిక ఏం మాట్లాడదేంటత్తయ్యా? చూసావక్క, అవని ఎలాంటి పనులు చేస్తుందో? అత్తయ్య గారు, నిహారిక మీద మీకు నమ్మకం ఉందా లేదా? ఉందమ్మా. అలాంటప్పుడు ఈ విశ్వాస పరీక్షలు ఎందుకు? అవును, అవసరమే లేదు. తప్పు చేసిన వారిని సమర్థిస్తున్నారా? నమ్మడం తప్పని సమర్థించడం ఎలా అవుతుందవని? అలాంటప్పుడు అవని చెప్పింది కూడా నమ్మండి.
ఇది ఇలా తెగేలా లేదు వేదా. నిహారిక మనందరి ముందు ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాల్సిందే. మీరేంటి నాన్న అలా అంటారు? కృష్ణ, ఇంక నువ్వేం మాట్లాడుకో. నిహారిక, ఇప్పుడు నువ్వు ఫోన్ చేయడం వల్ల నీకే మంచి జరుగుతుందమ్మా. నా మాట కాదనకుండా చెయ్యి. చెయ్యి నిహారిక. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? చెయ్యి. సరే, నేనే చేస్తానులే. పోయి విక్రమ్ విషయం బయటపడిపోతుంది. మనం ఇంకా దుకాణం సర్దుకోవాల్సిందే బంగారం. నేను ఏం చేద్దామనుకున్నా ఎక్కడికక్కడే చెక్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఇంక నేను తప్పించుకోలేను. సార్, నిహారిక కాల్ చేస్తుంది. ఇందాక మనం చెప్పాల్సిందంతా చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు చేస్తుంది? ఏదైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో. లిఫ్ట్ చేయండి బాస్. హలో, అవని నుంచి నువ్వు చాలాసార్లు తప్పించుకున్నావు. ఇప్పుడు అమ్మవారి నుంచి తప్పించుకోలేవు. హలో. ఫోన్ చేసి మాట్లాడవేంటి నిహారిక? అదే ఇందాక మీరు నాకు ఫోన్ చేశారు కదా, మధ్యలో ఫోన్ కట్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడాలని చేశాను. నేను చాలాసేపు హలో హలో అని అంటూనే ఉన్నాను. మీ నుంచి నాకు రెస్పాన్స్ లేదు. అందుకే కాల్ కట్ చేశాను. ఏంటి విషయం? తెలియనట్టు అడుగుతావేంటి? మనం అనుకున్నదే. మీరు ఎంత తొందరగా ఆ పని చేస్తే అంత మంచిది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఓల్డ్ ఏజ్ హోమ్లకి, ఆర్ఫనైజ్ హోమ్లకి మీరు మాకు మనీ ఇస్తామని అన్నారు కదా, ఆ డబ్బులు తొందరగా పంపించండి ప్లీజ్. మీరు ఇలాంటి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారని, మీకు మీ అత్తయ్య గారే ఆదర్శమని మేం తెలుసుకున్నాం. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం. నిహారిక గారు, మేం ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను మా అత్తయ్య గారిని అడిగి పంపిస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బాస్ అలా చెప్పారు? అక్కడేదో జరిగిందని నిహారిక వాయిస్లోనే అర్థమైంది చరణ్. అందుకే అలా చెప్పాను. పైగా అక్కడ స్పీకర్ ఆన్లో ఉన్నట్టు అనిపించింది. మనం విగ్రహం గురించి మాట్లాడి ఉంటే నిహారిక కృష్ణలో ప్రాబ్లంలో పడుండేవారు. ఇప్పటికైనా అందరికీ నిజం తెలిసిందా? అవని, నీ దగ్గర ఇలాంటి విశ్వాస పరీక్షలు, అగ్ని పరీక్షలు ఇలాంటివి ఇంకేమన్నా ఉంటే చెప్పవని. దేనికైనా సరే నా భార్య సిద్ధం. ఏ శ్రీకర్, చూడరా, చూడు నీ భార్య ఎంతకి తెగిస్తోందో చూడు. ఎప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకో. అబ్బే, అది శ్రీకర్ వల్ల జరగని పని. ఈ జన్మలో అస్సలే జరగదు. శ్రీకర్కి అవని చెప్పిందే వేదం. అవని చెప్పిన దారిలోనే నడవటం, అవని ఆడించినట్టే ఆడ్డం మాత్రమే శ్రీకర్కి తెలుసు. ఇది చాలా దారుణం అవని. ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నావు? ప్రతిసారి మీరు అవని మాటలు నమ్మి నిహారికని ఇబ్బంది పెట్టకూడదమ్మా. దీనికి నీ సమాధానం ఏంటవని? అవతల వాళ్ళు ఇక్కడి సిట్యుయేషన్ ని అర్థం చేసుకుని మాటని మార్చారత్తయ్య. ఇంక నోరు మొయ్యవని.
నువ్వు చెప్పినట్టంతా జరిగింది కదా, నీ కళ్ళ ముందే జరిగింది కదా, అందరి సమక్షంలోనే జరిగింది కదా, మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? తోడికోడలు అన్నాక 100% ఒకేలాంటి ఆలోచనలతో ఉంటారని నేను అంటం లేదమ్మా. కొద్దో గొప్పో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు నిహారికను మరీ ఈ విధంగా చేయడం మాకే నచ్చడం లేదమ్మా. ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యకు, అందర్నీ కంగారు పెట్టకు, నిహారిక మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించకు. అది కాదత్తయ్య. చాలమ్మా, ఇంకా చాలు. కుటుంబం కలిసిమెలిసి ఉండాలని కోరుకునే నువ్వు ఈ రకంగా చేయడం మాకు చాలా బాధగా ఉంది. నీ నుంచి మేము ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అమ్మా నిహారిక, నీ మీద మాకు నమ్మకం ఉండొచ్చు, అయినా సరే ఇలాంటి సందర్భాలలో నిరూపించుకోవడమే మంచిది. మీరన్నది నిజమే అత్తయ్య. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు నువ్వెంత విరాళాలివ్వాలనుకుంటే అంతివ్వమ్మా. నీ ఇష్టం, అందులో అడ్డు చెప్పడానికి ఏమీ లేదు, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య. సరే, ఇక అందరూ వెళ్ళండి. అందరి ముందు ఏదో మ్యాజిక్ చేసింది. అదృష్టం కలిసొచ్చి తప్పించుకుంది. అవునవని, ఎంగిలి చేత్తో కాకిని రొప్పని మనస్తత్వం తనది. అలాంటిది ఆర్ఫనేజ్ హోమ్లకి డొనేషన్ ఇచ్చే అంత సీన్ తనకి లేదు. ఫోన్ చేసిన వాడు డొనేషన్ కోసం చేయలేదని నాకు క్లియర్గా అర్థమైంది. ఈ వారం రోజుల్లో దాని సంగతి తెలుస్తాను. సార్, నిహారిక గారు కాల్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు చేస్తుంది? గివ్ మీ. హలో. సడన్ గా అలా టాపిక్ చేంజ్ చేసావేంటి డేవిడ్? ఎందుకో డౌట్ వచ్చింది. ఆర్ యు సేఫ్ దే? పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేశారు, లేదంటే ఆ అవని ఈ రోజు మమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేసి ఉండేది. నేను మీకు హెల్ప్ చేసినట్టే మీరు నాకు కూడా హెల్ప్ చేయండి. చూద్దాం. ఉంటాను. బాయ్. నేనైతే మామూలు టెన్షన్ పడలేదు. ఇంటి నుంచి బయటకో లేదంటే జైలుకో పోతామో అనుకున్నాను. ఆ ఆఫ్రికా గాడి తెలివితేటల వలన మన టైం బాగుండి బయటపడ్డాం. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కృష్ణ. అరే, ఇంకేమైనా కొనాల్సినవి ఉన్నాయా? ఇంకేం లేవులే. అయితే బయలుదేరదామా? ఏమైంది? ఈ మధ్య దీనికి మాయరోగం వస్తోంది. మన మొదటి రాత్రి రోజు నాడు కూడా ఇలా ఇబ్బంది పెట్టినందుకే శ్రీకర్ కారేసుకొని రావడం, ఆ నరసింహం గారిని గొద్దడం లాంటివి జరిగి రచ్చ రచ్చ అయింది. ఇంకోసారి ట్రై చేయి. ఏచా, ఇది బండి కాదు, మొండి అయిపోయింది. ఇది ఇంకెంతసేపు ట్రై చేసినా స్టార్ట్ కాదు. పద బయటికి వెళ్దాం. ఏం చేద్దాం? కార్ ఇక్కడే వదిలేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. నేను కాసేపు అయిన తర్వాత మెకానిక్ని తీసుకొచ్చి రిపేర్ చేయించి ఇంటికి తీసుకొస్తాను. సరే అయితే నేను క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు బాక్స్ బయటికి తీ, ఫోన్ ఇవ్వు. ఇదిగే. బంగారా, అమ్మా నాన్నని అడిగి ఒక కొత్త కారు కొనుక్కోవాలి, మన రేంజ్కి తగ్గది. క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు కృష్ణ. అయితే ఏదైనా ఆటో చూసుకుని వెళ్ళిపోదాం. మన రేంజ్ కి ఆటోలో వెళ్తే ఏం బాగుంటుంది కృష్ణ? బంగారం, ఆటో వాడికి
మనం గట్టంనేని వేదవతి గారి కొడుకు కోడలని తెలియదు కదా బంగారం. అంతేనంటావా? అంతే బంగారం, తప్పదు. సరే అయితే ఏదైనా ఆటో ఆపు. అదిగో ఆటో వస్తుంది, దాన్ని ఆపుదాం. ఈ కృష్ణగాడు సరిగ్గా దొరికాడు. ఆ రోజు నన్ను కారుతో గుద్దినట్టు ఈరోజు వీడిని ఆటోతో గుద్దేయాలి. హలో, ఆపండి. వాడేంటి అలా వస్తున్నాడు? గుద్దేస్తాడా ఏంటి? రే ఆపరా, రే బంగారం. రేయ్, ఎవరా నువ్వు? మెల్లిగా రావాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? ఆటోతో గుద్ది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా ఏంటి? అప్పుడు నువ్వు కార్తో గుద్దావు కదా, దాన్ని రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటున్నట్టున్నాడు. అప్పుడు మీకు నాకు తేడా ఏముంటుంది? ఆయన అలా చేయాలనుకునేవానే అయితే సడన్ బ్రేక్ వేసి ఎందుకు ఆపుతాను? ఆటో నీ మొగుడు మీద ఉండేది, తర్వాత నీ మొగుడు హాస్పిటల్లో ఉండేవాడు. ఆటో ఆపారు కదా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. నీ ఆటో మాకు అవసరం లేదు, బయలుదేరు. ఆయన కారు ఉండగా నా ఆటో ఎందుకు ఆపారు? మా కార్ స్టార్ట్ కావట్లేదు కాబట్టి. ఇంటికేనా? కూర్చోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మేము వేరే ఆటో చూసుకుంటాంలే. ఈ ఏరియాలో అంత తొందరగా ఆటోలు దొరకవు, ఎక్కండి. దొరక్క దొరికాడా? వీడితో ఒక ఆట ఆడుకోవాలి. ఇప్పుడు మనం శత్రువులం కాదు. నేను ఆటో డ్రైవర్ని, మీరు ప్యాసింజర్స్, అంతే. ఏమీ అవసరం లేదు. మమ్మల్ని ఎక్కించుకొని కొంత దూరం తీసుకొని వెళ్ళి ఏ చెరువులోనో దించేస్తావు. లేదు అంటే ఏ బస్సుకో గుద్దేసి నువ్వు పక్కకి తప్పుకుంటావు. ఊహించని ప్రమాదం, వేదవతి కొడుకు కోడలు దుర్మరణం అనే వార్తను చూసి మీరందరూ సంతోషిస్తారు. నాది మీ అంత క్రిమినల్ బ్రెయిన్ కాదమ్మా. మీరు నా ఆటో ఎక్కడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. మీరు రానంటే నేను వెళ్ళిపోతాను. బంగారం, మనం వీణ్ణి ఆటో వల్లనే ట్రీట్ చేద్దాం, పద. అది కాదు కృష్ణ. ఇంకేం మాట్లాడద్దు, నేను చెప్తున్నాను కదా, కూర్చో. మీ ఇంటికి 500 అవుతుంది. 500? సరే పదా. ఏమయ్యా కృష్ణ, 6 నెలల వరకు నువ్వు నీ కారును నడుపుకోవడానికి వీల్లేదని అవునే నీకు పనిష్మెంట్ ఇచ్చింది కదా, అది మర్చిపోయావా? యువర్ బ్లేడీ డ్రైవర్లా ఉండు. ప్యాసింజర్ పర్సనల్ విషయాలు నీకెందుకు? కట్టె వంకర పొయ్యి తీరుస్తుందన్నట్టు నీలాంటి వాడిని నాలాంటి వాడిని మా అవనియే పద్ధతిగా మారుస్తుంది. అవని తలుచుకుంటే మీ ఇద్దరిని బయటికి పంపించడానికి అరగంట చాలు. పాపం ఎందుకో క్షమిస్తుంది. నీ సోదాపి తొందరగా పద. మా అవనిని పొగుడుతుంటే మండుతున్నట్టుంది. నువ్వింటికి పదరా, నీ సంగతి చెప్తాను. ఏ డబ్బా, ఆ డబ్బా తీసుకొని లోపల పెట్టు. బాక్స్ తొందరగా దించి డ్రైవర్కి డబ్బులిచ్చి వెంటనే పంపించేసే. ఇలాంటి వాళ్ళు ఎక్కువసేపు మన ఇంటి దగ్గర మన కళ్ళ ముందు కూడా ఉండకూడదు. ఒక్క నిమిషం బంగారా. ఇదిగో డ్రైవర్, ఈ బాక్స్ ఇంట్లో తీసుకొస్తావేంటి? ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను. ఏంటి ఆలోచిస్తున్నా? నాది ట్రాలీ ఆటో కాదు సార్. అదేంటయ్యా బాబు అలా అంటావు?
మామూలు ఆటో డ్రైవర్లు కూడా లగేజ్లు మోసుకొస్తూ ఉంటారు. ఇదిగో ఒకప్పుడు మనం కూడా ఎలాంటి పనులు చేసిన వాళ్ళమే. నాకు కొత్తగా చెప్పకు. కృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఈ నరసింహం గారిని చూస్తుంటేనే నా కొళ్ళు మండిపోతుంది. ఎక్స్ట్రా డబ్బులు ఏ బియ్యానికో కూరగాయలకో నీ కూతురికి ఐస్ క్రీమ్స్ తీసుకెళ్ళడానికో ఉపయోగపడతాయి కదా. చేస్తావో చేయవో ఏంటో తొందరగా చెప్పు.